శ్రీమాత్రే నమః. భక్తి టీవీ వారి అమృత కలశం కార్యక్రమానికి స్వాగతం. ఈ అమృత కలశం కార్యక్రమంలో మన వైదిక ధర్మాలైన షోడశ సంస్కారాలు అవి చాలా విశేషమైనటువంటివి. ఆ సంస్కారాలని వివరించడం కోసం ఈ అమృత కలశం కార్యక్రమంలో 15 సంస్కారాలని మీ అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. మనకు భారతీయ ధర్మం వేద స్మృతి పురాణాది క్రమంలో మానవ జాతి యొక్క సంస్కారానికి, క్రమశిక్షణకు, జీవన విధానానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పరిచింది. అందువలన శంకరాచార్య స్వామి వారు చెప్పినట్లు జంతూనాం నరజన్మ దుర్లభం, 84 లక్షల జీవరాశుల్లో మానవ జీవి విశిష్టమైనటువంటిదిగా చెప్పబడుతోంది. నరజన్మ దుర్లభంగా మనకు లభిస్తుంది. కాబట్టి మానవ జన్మ యొక్క ప్రత్యేకత ఏమిటి, మిగిలిన ప్రాణులన్నీ ఎట్లా బతుకుతున్నాయో మానవుడు కూడా అలాగే బతికినట్లయితే ఆహార నిద్ర భయ మైథునములు సమానమైనటువంటి అంశాలు కదా. కాబట్టి ఆకలి వేసినప్పుడు అవి ఆహారం తీసుకుంటున్నాయి, నిద్ర వస్తే నిద్రపోతున్నాయి, వాటికి భయం ఉంది, అవి సంసారం చేస్తున్నాయి, సంతానాన్ని కంటున్నాయి. మరి మానవుని యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది మనకు మన 4 వేదాలు, అలాగే స్మృతి గ్రంథాలు, పురాణాలు, కావ్యాలు ఇవన్నీ కూడా మానవ జాతిని సరైనటువంటి దారిలో నడిపించేందుకు ఏర్పడినటువంటి ఈ వేద వాంగ్మయం మానవుణ్ణి ఉత్తమమైనటువంటి జీవిగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని మనం మన జీవితంలో మనం తల్లి కడుపులో పడక ముందు నుంచి ఆ తర్వాత మన దేహాన్ని చాలించే వరకు ఏ ఏ సమయంలో ఏ ఏ కార్యక్రమాలు ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా తప్పకుండా మనకు తెలుసుకోవలసినటువంటి అంశాలను నిర్ణయించి చెప్పింది మనకు మన వేదం చెప్పింది. వేదం చెప్పినటువంటి వాటిని స్మృతి గ్రంథాలు చెబుతున్నాయి. శృతేరివార్ధం స్మృతిరన్వగచ్చత్ అని కాళిదాస మహాకవి చెప్పినట్లుగా శృతి చెప్పినటువంటి వాటిని అన్నింటినీ కూడా స్మృతి ఆవు వెంట దూడ వెళ్ళినట్లుగా అనుసరిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనకు ఈ స్మృతి గ్రంథాలను ఆధారంగా చేసుకుని మహర్షులు కొన్ని సూత్రాలు ఏర్పరిచారు. ఆ ఏర్పరిచినటువంటి సూత్రముల ద్వారా మనకు వివిధమైనటువంటి సంస్కారములు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ సంస్కారములు అనగా మనను మనం చక్కదిద్దుకోవటం, సంస్కరించుకోవటం అని అర్థం. సంపూర్వకమైనటువంటి కృయ్ ధాతువు, కృయ్ అనేటి కరణే చేయటం అనే అర్థం. సం అంటే బాగుగా చేయటం, ఒక వంకర టింకరగా ఉన్నదానిని, ఒక క్రమమైన పద్ధతిలో లేని దానిని మనం క్రమశిక్షణలో పెట్టడమే సంస్కారము అంటాం. కనుక ఈ సంస్కారములు మానవ జాతికి చాలా ప్రధానమైనటువంటివిగా చెప్పబడుతున్నది. దీనికి మన వేదం చెప్పినటువంటిది, అలాగే మన స్మృతి గ్రంథాలు, ఆపస్తంభాది సూత్ర గ్రంథములు, మనం ఒక్కొక్కరు ఒక్కొక్క సూత్రాన్ని అనుసరించేటువంటి విధానం ఉన్నది. ఇందులో మన ప్రాంతంలో ఎక్కువగా ఆపస్తంభ సూత్రాన్ని మనందరం కూడా అనుసరిస్తూ ఉంటాం. అలాగే ఆపస్తంభ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇట్లా అనేకమైనటువంటి వాటిని మనం ఆయా ఋషి పరంపర ద్వారా ఎవరు చేసినప్పటికీ కూడా మనకు జీవించి ఉండగా 15 కర్మలు, సంస్కారములు, ఈ దేహాన్ని చాలించిన తరువాత జరిగేటువంటి సంస్కారమే అంత్య సంస్కారం. అది 16వ సంస్కారం. మొత్తం మీద మనకు షోడశ సంస్కారములు తప్పనిసరి అని మనకు చెప్పేటువంటి గ్రంథములన్నీ కూడా మానవ జాతికి ఒక ఆచారములుగాను అలవాట్లుగాను ఏర్పరిచి ఉంచిన వాటిని
పరంపరగా తరతరాలుగా భారతదేశంలో వారందరూ కూడా అనుసరిస్తూ ఉన్నారు. వాటిని గురించి తెలిసినా తెలియకపోయినా కూడా అనుసరిస్తూ ఉన్నారు. వంశాచారంగా, దేశాచారంగా, కులాచారంగా ఏదో విధంగా ఆ వేళకి పిల్లవాడికి అన్నప్రాసన చేయాలి, లేకపోతే పుట్టంగానే పేరు పెట్టాలి. ఇట్లా ఒక దాని లోతైన అంతరార్థం తెలియకపోయినా సరే ఒక పద్ధతిలో జరుగుతున్నటువంటివి కొన్ని సంస్కారాలను మనం పాటిస్తున్నాం. కొన్నిటిని తెలియక మర్చిపోతున్నాం. ఇప్పటి కాలంలో మన జీవన విధానాన్ని బట్టి, మన జీవితంలో పెరిగినటువంటి వేగాన్ని బట్టి, ఇతర సంస్కృతుల యొక్క ప్రభావాన్ని బట్టి, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు ఇత్యాది కారణాల వలన కొన్ని మనం తెలియక కానీ అవసరం లేదనుకుని కానీ కొన్ని సంస్కారాలను మనం పట్టించుకోకపోయినా, కొన్నింటిని సంస్కారాల పేరుతో కాకపోయినా సంప్రదాయం పేరుతో అయినా మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ అమృత కలశం కార్యక్రమం ద్వారా అసలు ఆ సంస్కారాలు ఏమిటి, వాటిని తెలుసుకుంటే వాటిని ఎందుకు మన పెద్దలు ఏర్పరిచారు, అవి ఒట్టి ఆచారాలేనా, వాటిల్లో ఏమైనా అంతరార్థం ఉందా, వ్యక్తిత్వ వికాసం ఉందా, మన ఆరోగ్యము, భాగ్యము, సౌభాగ్యము అన్నింటినీ మన ఋషులు ఆలోచించే ఏదైనా మనకు ఏర్పరిచారు. అది మన వైదిక సంస్కృతి, అది మన భారతీయ సంస్కృతి యొక్క ప్రయోజనము అనేటువంటి విషయం ఇప్పటి తరానికి తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మనం భారతదేశంలో పుట్టిన భారతీయులం కాదు. ఎందుకంటే మనకు ఆ తత్వం తెలియవలసిన అవసరం ఉన్నది. ఇందులో 16వ సంస్కారం అనేది ఈ దేహాన్ని చాలించిన తర్వాత జరిగేది కాబట్టి దాన్ని ఈ పరలోకానికి చెందినది. దాని గురించి మనం తెలుసుకోవాల్సింది వీడికి ఇప్పుడేమీ ఉండదు. మనం తల్లి కడుపులో పడినప్పటి నుంచి వివాహం వరకు జరిగేటువంటి వాటిని అన్నింటినీ కూడా పంచదశ సంస్కారములు, పంచదశ కర్మలు అంటాం. వాటి యొక్క స్వరూప స్వభావాల్ని తెలుసుకున్నట్లయితే మనం సరిగ్గా ఆచరిస్తున్నామా, లేదంటే ఇంకా అందులో తెలుసుకోవాల్సింది ఉన్నదా, ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటున్నామా, లేకపోతే వాటిల్లో ఉండే ప్రయోజనం మన మహర్షులు మనకు ఎందుకు ఏర్పరిచారు ఇత్యాది విషయాలను ఆలోచించేందుకు ఒక ప్రేరణ కలిగించినట్లుగా ఉంటుంది. అటువంటిది ఈ కార్యక్రమం యొక్క స్వభావం. తప్పకుండా అందరికీ తెలియవలసినటువంటి అవసరం ఉన్న అంశాలు ఇవి. వీటిని మనం ఈ ప్రారంభ కార్యక్రమంలో దీంట్లో నుంచి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ 15 సంస్కారాల్లో గర్భాధానం నుంచి ఈ కార్యక్రమం వరుసగా ఈ సంస్కారములన్నీ మొదలవుతాయి. గర్భాధానం పుంసువనం సీమంతోన్నయనం తతః జాతనామాన్న చౌలాని మౌంజీవ్రత చతుష్టయం గోదానస్నాతముద్వాహ ఇతి పంచదశ స్మృతాః అని 15 సంస్కారములు మనకి చెప్పబడ్డాయి. అందులో మొట్టమొదటిది గర్భాధానం, రెండవది పుంసవనం, మూడవది సీమంతోన్నయనం, నాలుగవది జాతకర్మ, ఐదవది నామకరణము, ఆరవది అన్నప్రాశన, ఏడవది చౌలము, ఎనిమిదవది ఉపనయనము లేక మౌంజీవ్రతము. ఆ తరువాత 4 వ్రతాలు మనకు ఆచరించవలసినటువంటివి. ఋషులను మనం వారికి తర్పణ చేసి వారి రుణం తీర్చుకోవడానికి మనం ఆచరించేటువంటి 4 వ్రతాలు ఉన్నాయి. అలాగే అవన్నీ అయిన తరువాత గోదానము అనేటువంటిది ఒక వ్రతం. ఈ గోదాన వ్రతం యొక్క అంతరార్థం ఏమిటో దాని స్వరూపం ఆ సమయంలో మనం చెప్పుకుందాం. అలాగే స్నాతక వ్రతం అనేది ఒకటి ఉన్నది. చదువు పూర్తయిన తర్వాత స్నాతకోత్సవం ఎట్లా జరుపుతామో దాంట్లో ఉండేటువంటి అంతరార్థం విశేషాలు చెప్పేటువంటిది స్నాతకము. ఆ తరువాత ఉద్వాహము అనగా వివాహము. ఈ 15 అంశములు తప్పకుండా మానవ జాతికి జీవితంలో తల్లి కడుపులో పడక ముందు నుంచి మొదలయ్యేటువంటి సంస్కారములు. ఆయా సందర్భముల యొక్క విశేషములన్నీ కూడా ఇవి తప్పకుండా మనం తెలుసుకోవలసినవి, ఆచరించవలసినవి ఈ సంస్కారములు. మనను మనం సంస్కరించుకోవటం, దాని ద్వారా
మనం 3 రుణములను తీర్చుకోవాల్సిన అవసరంతో మానవ జాతి ఏర్పడింది అని మనకు వేదం చెబుతున్నది. కనుక దేవరుణం తీర్చుకోవాలి, ఋషి రుణం తీర్చుకోవాలి, పితృ రుణం తీర్చుకోవాలి. ఈ 3 రుణములను తీర్చుకుంటే మనకు మోక్షాన్ని పొందే అర్హత లభిస్తుంది. అప్పుడు మాత్రమే మనం చేసినటువంటి సాధన, ఆధ్యాత్మిక కృషి ఇవన్నీ కూడా ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ 3 రుణములను మనం తీర్చుకుని బయటపడటానికి ఈ సంస్కారములు ఏ విధంగా చేయబడ్డాయి, ఎందుకు ఉపయోగించబడ్డాయి, మానవుడు ఉత్తమ జీవిగా ఎట్లా తన జీవితాన్ని సంస్కరించుకొని తన జన్మ యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోవాలి. మిగిలిన ప్రాణులకు ఎందుకు పుట్టాయో వాటికి తెలియదు, కానీ మానవుడు తన జన్మ యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోవటం ద్వారా మళ్ళీ జన్మరాహిత్యాన్ని పొందాలి. పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మలోక సిద్ధి మానవ జన్మ యొక్క ప్రయోజనం. అందువలన ఈ క్రమాన్ని మనకు మన మహర్షులు ఏర్పరిచి పెట్టారు. అందులో మొట్టమొదటిగా మనందరం ఈ 16 సంస్కారములలోనూ జీవించి ఉండగా చేసే 15 సంస్కారాల్లో మొట్టమొదటి సంస్కారము గర్భాధానము. ఈ పేరు వినగానే మనందరికీ విన్నట్టుగానే ఉంటుంది. ఇది ఏదో పెళ్ళి అయిన తర్వాత జరిగేటువంటిది గర్భాధానం అనేటువంటి దాన్ని మనం పలకటం కూడా తప్పుగా పలుకుతూ ఉంటాం. గర్భాధానము అని పలుకుతాం. మిగిలిన దానముల్లో లాగా ఇది కూడా ఒక దానం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది సరైన ఉచ్చారణ కాదు. అది గర్భ ఆధానము అనగా గర్భమునందు ఉంచుట అని అర్థం. అసలు మానవ కళ్యాణం యొక్క ప్రయోజనం మనకు వేదమంత్రములు చెబుతూ ఉన్నాయి. ధర్మ ప్రజా సంపత్త్యర్థం. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అంటే స్త్రీ పురుషుల యొక్క సంపూర్ణత కోసం. వివాహం కాకపోయినట్లయితే ఇద్దరూ అర్ధభాగాలుగానే ఉంటారు, వారి జీవితం సంపూర్ణం కాదు. వారిద్దరూ దంపతులైనప్పుడు వారు అన్ని రుణములను తీర్చుకోగలుగుతారు. కనుక ఆ వివాహం యొక్క ప్రయోజనం అంతేకాక ధర్మ ప్రజా సంపత్త్యర్థం, ధర్మ సంపద కోసం, అట్లాగే ధర్మబద్ధమైన సంతాన సంపద కోసం, ధర్మ ప్రజా సంపత్త్యర్థం. అందువలన సంతానాన్ని పొందినప్పుడు మాత్రమే పితృరుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. లేకపోయినట్లయితే ఆ రుణాన్ని తీర్చుకోలేం. ఏ రుణాన్ని మనం తీర్చుకోకపోయినా మానవ జన్మకు ప్రయోజనం, సార్థకత. మనకు మహాభారతంలో జరత్కారుడు ఈ కథాభాగంలో కూడా ఇదే చెప్పారు. వివాహం చేసుకోకుండా ఉండకూడదు. వివాహం చేసుకోకుండా ఉన్నట్లయితే పితృదేవతలు మనల్ని శపిస్తారు. ఎందుకంటే మనం వివాహం చేసుకుని సంతానవంతులం అయితేనే వారు ఉత్తమ లోకాలకు వెళతారు. అందువలన తప్పకుండా వాళ్ళు పైనుంచి ఆశీర్వదిస్తూ ఉంటారు. మన మనవలు మునిమనవులు ఇంకా నిరాఘాటంగా కులం ఏకోత్తరం శతం, తరతరాలుగా పరంపరగా ఈ కులం వంశం కొనసాగుతూ ఉండాలి అని, వంశం కొనసాగిన కొద్దీ మనకు ఉత్తమలోక ప్రాప్తి ఉంటుంది అని మన పితృదేవతలు ఆశిస్తూ ఉంటారు. కనుక తప్పకుండా బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి చేరుకుని మనం ఈ దేవరుణము, ఋషి రుణము, పితృరుణము 3 తీర్చుకోవడానికి భార్యాభర్తలు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసిమెలిసి చేసేటువంటి ఒక తపస్సు లాంటిదే ఈ దాంపత్యం అనేటువంటిది. అందులో ఈ గర్భాధానము అనేటువంటిది ఒక వైదికమైనటువంటి క్రియగా చెప్పబడింది. ఇది మనం అనుకునేటువంటి ఒక పశుకాంక్ష, పశుక్రియ ఇటువంటివిగా మనం భావించడానికి వీల్లేదు. దానిని మిగతా ప్రాణుల కంటే భిన్నంగా సంస్కారంతో ప్రయోజనవంతంగా ఉపయోగించుకోవటమే మానవ జాతి యొక్క ప్రత్యేకత. అందువలన దానికి అనేక విధములుగా ఒక సుముహూర్తం అని ఎన్నో అంశాలను ఒక క్రమ పద్ధతిని ఏర్పరిచారు. ఏర్పరిచినటువంటి విశేషాలను మనం తెలుసుకున్నట్లయితే నిజంగా మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి వైద్య శాస్త్రం ఏది చెప్తుంది అనుకుంటున్నామో అవి మనకు ఈ సంస్కారములలో మన మహర్షులు ఎప్పుడో ఊహించి చెప్పినటువంటి విశేషాలన్నీ కూడా దీంట్లో మనకు తెలుస్తాయి.
ఈ క్షేత్ర బీజ సంస్కారం గర్భాధానం సుముహూర్తంలోనూ ఏర్పరిచినటువంటి విధానంలోనూ ఇది ఒక రహస్యమైనటువంటిది, లేకపోతే మన ఆవేశానికి మనం చేసేటువంటిది కాదు. ఇది సమాజానికి అంతటికీ తెలిసి ఒక ధర్మబద్ధంగా జరిగేటువంటి కార్యక్రమంగా బంధుమిత్రులందరికీ తెలిసినటువంటి అంశంగాను, అట్లాంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఒక సరైనటువంటి మార్గంలో జరిగేటువంటిది ఇది మానవ సంబంధమైనదిగా ఉంటుంది. లేకపోయినట్లయితే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అత్యాచారాదులన్నీ కూడా మానవుడు సంస్కార రహితుడు అవటం చేత అట్లా జరుగుతున్నాయి. అందువలన మనకు ధర్మార్థ కామ మోక్షములలో కామం అనేటువంటిది ధర్మబద్ధమై ఉండాలి అని, అది లోకం అంతా హర్షించేదై ఉండాలి, అందరూ ఆశీర్వదించేదై ఉండాలి. ఆ విధంగా ఈ గర్భాధానం అనేటువంటి సమయంలో, ఒక సుముహూర్తంలో, సరైనటువంటి సమయంలో ఈ గర్భమునందు ఆధానము చేయబడినటువంటి బీజము చేత ఉత్తమమైనటువంటి సంతానం కలగడం చేత ఆ వంశమునకు సమాజమునకు క్షేమం కలిగించేటువంటి జాతి ఉద్భవిస్తుంది. లేకపోతే దుష్టులు దుర్మార్గులు అటువంటి వారందరూ కూడా జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన మనకు పెద్దలు ఏర్పరిచినటువంటి మొట్టమొదటి సంస్కారం ఏమిటంటే, తర్వాత తరాన్ని నీవు సృష్టించేటప్పుడు ఒక సంస్కారంతో జీవించాలి, అది సంస్కారబద్ధంగా ఉండాలి అనేటువంటిది మొట్టమొదటి సంస్కారంగా మనం జీవించి ఉండగా జరిగే సంస్కారాలు 15 మనం పుట్టకముందే మొట్టమొదట జరిగేటువంటి సంస్కారం ఆ సంస్కారం. కాబట్టి దీనివలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్షేత్రము బీజము, స్త్రీ క్షేత్రమైతే పురుషుడు బీజమైతే, క్షేత్రము బీజము ఈ రెండు సరిగ్గా ఉంటేనే చక్కని పంట పండుతుంది. విత్తనాలు మంచివిగా ఉండి నేల బాగుండకపోయినా, చవిటి నేల అయినా, అది ఎడారి అయినా పంట పండదు. అట్లాగే క్షేత్రం మంచిదయ్యి విత్తనం పనికిమాలిందైనా అది సరైనటువంటి ఉత్పత్తి జరగదు. కాబట్టి క్షేత్ర బీజముల యొక్క సంస్కారం చేత అవి ఉత్తమమైనప్పుడు చక్కని పంట పండుతుంది. దాన్ని మనం కర్షకుడు అనగా రైతు ఆశించేది కానీ మానవులు ఆశించేది, మన తర్వాత తరం ఉత్తమమైనటువంటి తరం ఆవిర్భవించాలి. అది ఉత్తమ సంస్కారంగా చెప్పబడేటువంటి ఈ గర్భాధాన సంస్కారం. అందుచేత ప్రథమ సంస్కారంగా ఇది సంస్కారములలో మొట్టమొదటిగా చెప్పబడింది. పైగా అప్పటి సంకల్పం కూడా ఇది చక్కగా ఆ గర్భాధాన ఉత్సవానికి ముందుగా విఘ్నేశ్వర పూజ చేయడం, పెద్దలందరూ రావటం, అందరూ ఆశీర్వచనాలు పొందటం, ప్రథమ గర్భ సంస్కార ద్వారా సర్వగర్భ శుద్ధ్యర్థం అని చెప్పిస్తారు సంకల్పం. అంటే మొట్టమొదటి ఈ ప్రథమ గర్భం ఇది గర్భాధానం ద్వారా వివాహం తర్వాత జరిగే దాంతో మొదటి ప్రథమ గర్భం. ఇప్పుడు ఈ సంస్కారం జరిగినట్లయితే మిగిలిన గర్భములు కూడా, వారికి కలిగే మిగిలిన సంతానమునకు కూడా ఈ సంస్కారం వర్తిస్తుంది. కాబట్టి సర్వగర్భ శుద్ధ్యర్థం అనే సంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం, ఇది ఆయుస్సు కోసం, ఆయుస్సు వర్ధిల్లేటట్లుగా ఉండాలి. మనం ఏ పని చేసినా మన ఆయుస్సు నాశనం అయ్యే పనులు చేయకూడదు మనం. అందువలన ఈ గార్హస్థ్యం అనేది, ఈ వివాహం అనేది, ఇది చక్కగా చక్కని సంతానం కలిగితే వారి యొక్క అభివృద్ధితో మనకు ఆరోగ్యం పెరుగుతుంది. లేకపోతే అనేక రకాలుగా దుఃఖాలు అనారోగ్యాలు ఉంటాయి. అందువలన మన ఆయుస్సు వృద్ధి చెందాలి, మన వర్చస్సు వృద్ధి చెందాలి, మన కాంతి, మన ముఖంలో ఒక కాంతి, మంచి పని చేస్తే మంచిగా ఉండే వెలుగు కాంతి, మనలో ఏదైనా లోపాలు ఉంటే మన ముఖం ఆ వెలుగు కోల్పోతుంది. కాబట్టి వర్చస్సు కావాలి, మనకి మంచి పేరు రావాలి, బలం రావాలి. వీటన్నిటి అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం, ఈ గర్భాధాన సంకల్పం ఆ విధంగా చెప్పబడింది. ఈ విధంగా అదే చతుర్థి ప్రభృతి ఆషోడశీముత్తరాం యుగ్మాం ప్రజానిశ్రేయసం ఋతుగమనమితి ఉపదిశంతి అని ఎంత గొప్పగా మనకు స్మృతి గ్రంథం చెప్పిందంటే, ఇది వారు ఋతుకాలం అయిన తర్వాత 4వ రోజు నుంచి 16వ రోజు లోపల గర్భాధానం జరగటం అనేటువంటి దానిని ఇప్పుడు వైద్యశాస్త్రం కూడా చెబుతున్నది.
ఆ సమయంలో స్త్రీ పురుషులు కలిసినప్పుడే వారికి సంతానం కలుగుతుంది, గర్భధారణకు సమయం అని చెప్పబడిన దానిని మనకు ఈ సంస్కారం తప్ప ఎట్లా చెప్పింది చూడండి. చతుర్థి ప్రహృతి ఆషోడశీముత్తరాం యుగ్మాం ప్రజాని శ్రేయసం ఋతుగమనమిత్యుపదిశంతి. కాబట్టి అంత ఖచ్చితంగా అంత చక్కగా చెప్పారు. మన జీవితం కామం కోసం కాదు వివాహం అనేది చెప్పడానికే నెల రోజులలో ఏ ఏ రోజులు అనుకూలమైనవి, ఏవి అనుకూలము కానివి, ఈ విధంగా మానవ జీవితం కేవలం వివాహం చేసుకున్న తర్వాత దృష్టి అంతా వారికి ఇతర పనులన్నీ చెడగొట్టుకోవటం అని కాకుండా ఇది కూడా వారికి వంశాభివృద్ధి కోసం చేసేటువంటి ఒక నియమ నిబంధనలు కూడినటువంటి ఒక కార్యక్రమంగా ఇది మన పెద్దలు నిర్ణయించి చెప్పారు. కాబట్టి ఆషోడశాన్నైవ దోషో మూఢయోర్గురు శుక్రయోహో. అందువలన ఇది తప్పకుండా గురుమూఢమి, శుక్రమూఢమి, శూన్యమాసాలు ఇటువంటివి ఏవీ లెక్క లేకుండా ఈ సరైనటువంటి సమయంలో స్త్రీ పురుషులిద్దరూ వారు దాంపత్యము చేత చక్కని సంతానాన్ని పొందుతారు అనేటువంటిది మనకు ఈ గర్భాధాన సంస్కారం ప్రథమ సంస్కారంగా చెప్పబడింది. మొట్టమొదటిసారిగా చేసినటువంటి సంస్కారం చేత ఆ దంపతులకు కలిగేటువంటి సంతానం అందటిపైన ఈ సంస్కార ప్రభావం ఉంటుంది. అప్పుడు మంచి గుణములు కలిగిన, మంచి ప్రవర్తన కలిగిన, మంచి స్వభావము కలిగిన, ఆయురారోగ్యములు కలిగినటువంటి చక్కని సంతానం జన్మిస్తుంది. అదే మానవ జన్మ యొక్క ప్రయోజనం. ఈ విధంగా మనం ఈ పంచదశ సంస్కారములలో మొట్టమొదటి సంస్కారం యొక్క విశేషము, దాని లోతైనటువంటి అంశాలను చెప్పుకున్నాం. అలాగే దాని తరువాత వచ్చేటువంటి పుంసవనాది కార్యక్రమములను గురించి మళ్ళీ మరొకసారి మనం చెప్పుకుందాం. నమస్కారం. స్వస్తి.